నెల్లూరు నగరంలోని స్థానిక వేదాయపాలెం నందు ప్రేయర్ ఎనర్జీ నెల్లూరు జిల్లా అధికృత షోరూంలో రాధికా చౌదరి సౌరభ్ మర్దాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా ప్రజలకు సౌర ఫలకాల ద్వారా విద్యుత్ అందించడానికి 2014లో ప్రారంభించిన తమ కంపెనీ హైదరాబాద్ నందు ప్రధాన కార్యాలయం కలిగి దక్షిణ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో సేవలు అందిస్తోందని, విద్యుత్ వినియోగదారులకు అవగాహన కలిగించి వారికి వాణిజ్య గృహ వినియోగదారులకు ఎండ్ టు ఎండ్ రూప్ టాప్ సోలార్ పరికరాలు అందిస్తుందని, సుమారు 2 లక్షలు విలువ చేసే పరికరాలు కొనుగోలు చేస్తే కేంద్ర ప్రభుత్వం 78,000 రూపాయలు సబ్సిడీని అందిస్తుందని, దీనివల్ల సంవత్సరానికి 30,000 రూపాయలు ఆదా అవుతుందని, ఇది 25 సంవత్సరాల పాటు మన్నిక కలిగి ఉంటుందని, అతి తక్కువ మెయింటెనెన్స్ కలిగి ఉంటుందని, ప్రజలకు ప్రేయర్ ఎనర్జీ సదవకాశాన్ని కలిగిస్తుందని, వివరాలకు 9603576330 సంప్రదించవలసిందిగా కోరారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఇలాంటి సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ మనము తీసుకొని వస్తే కస్టమర్స్కి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అనమాట, ఎలాంటి క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడతాము వాళ్ళ ఇంట్లో, ప్లస్ వాళ్ళకి ఏంటి సేఫ్టీ స్టాండర్డ్స్ ఏంటి, ఇది మనం ఇంటి పైన పెడతాం కాబట్టి చాలా ముఖ్యంగా సేఫ్టీ డిజైన్ అన్నీ చూసుకొని చేస్తున్నాము. ఒకప్పుడు చాలామందికి సోలార్ అంటే కాస్ట్ ఎక్కువ అనే ఉద్దేశం ఉండేది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా సబ్సిడీ అందిస్తున్నారు హోమ్ ఓనర్స్కి, అంటే ఇళ్లకు పెట్టించుకోవడానికి. మీకు ఒకవేళ 1000, 1500, 2000 కరెంట్ బిల్ పైన అయితే సోలార్ పెట్టించుకుంటే మీకు చాలా మంచి లాభం ఉంటుంది పెట్టించుకోవడానికి. ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ అనుకుంటే కూడా ఈ ప్రాంతంలో మనకు సన్లైట్ అనేది చాలా బాగా ఉంది కాబట్టి మనం సోలార్ ప్యానెల్స్ ఇంటిపైన పెట్టించుకున్న, ఫ్యాక్టరీలో పెట్టుకున్న, అదొక హాస్పిటల్ అవనివ్వండి, క్లినిక్ అవనివ్వండి, పెట్రోల్ పంప్ అవనివ్వండి, ఎక్కడైనా కరెంటు బిల్లు తగ్గించుకోవాలనుకుంటే సోలార్ పెట్టించుకుంటే వాళ్ళ కరెంటు బిల్ అనేది సుమారుగా 0 అయిపోతుంది. సో ఈ సో ద కరెంట్ బిల్ అనేది కంప్లీట్గా తీసేయచ్చు అనమాట, 0 అయిపోతుంది కస్టమర్స్కి. ఇప్పుడు మొత్తం దేశంలో అనుకుంటే ప్రేయర్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1 కంపెనీ. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1 కోటి ఇళ్లకి PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే స్కీమ్ కింద 1 కోటి ఇళ్లకు సోలార్ అందించాలన్న ప్లాన్ అండి. దాంట్లో ఇప్పుడు దాకా ఒక 10 లక్షల ఇళ్లకి సోలార్ అనేది అందించింది. చాలా ఉంది అవకాశం, ఇంకా 90 లక్షల ఇళ్లకు ఇంకా సోలార్ ఇవ్వాలి. సో ఆంధ్రప్రదేశ్ కూడా రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, మనకు ఈ రాష్ట్రంలో బీసీ వాళ్ళకి కొంచెము వాళ్ళకి ఎవరికైతే కరెంటు బిల్ ఉందో వాళ్ళకి అడిషనల్ సబ్సిడీ, అంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కాకుండా స్టేట్ సబ్సిడీ కూడా అడిషనల్గా ఇచ్చి వాళ్ళకి అందించాలనే ఉద్దేశం ఉంది. సో ఇక్కడ కూడా చాలా మంచి ఆపర్చునిటీ ఉంది సోలార్కి. సో ఎవరికైనా హౌస్, నేను తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఆన్సర్ చేస్తాను, ఎలాంటి కస్టమర్కి ఎలా పెట్టించాలనేది. వాంట్ యాడ్ ఎనీ ఫైనాన్స్ పూర్తిగా సంవత్సరం అంతా మనం ఇండియాలో క్యాల్కులేట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 300+ సన్నీ డేస్ అంటాము. మనకి ఇక్కడ కూడా వర్షం పడ్డ రోజంతా పడడం తక్కువ. సో ఆ రోజు మనకు ఫుల్ యూనిట్స్ కాకపోతే కొద్దిగా తక్కువ యూనిట్స్ వస్తాయి, అంతేగాని మనకి ఏమి ఇబ్బంది ఉండదు. ప్లస్ ఇప్పుడు ఇచ్చే సోలార్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, దేర్ ఆర్ నో బ్యాటరీస్, దీస్ ఆర్ ఆల్ ఆన్ గ్రిడ్ సిస్టమ్స్ అంటాము. బ్యాటరీ అనేది ఏమి ఉండదు మనకి. సో మెయింటెనెన్స్ అనుకొని ఏసీలు నడుస్తాయా ఇవన్నీ ఏం ఆలోచన లేదు, మీకు నెలకి బిల్ అనేది తగ్గిపోతుంది అంతే. మీరు ఎన్ని వాడుకుంటే అన్ని వాడుకుంటారు యూనిట్స్. ఒకవేళ మీ ఫ్యామిలీ అంతా ఆఫీస్కి వెళ్ళిపోయారు, హాలిడేకి వెళ్ళిపోయారు, అవంతా నెట్ మీటర్ ద్వారా యూనిట్స్ ఏవైతే జనరేట్ అవుతున్నాయో అవి వెళ్ళి డిపార్ట్మెంట్లో బ్యాంక్ అయిపోతాయి. మీరు వచ్చిన తర్వాత వాడుకుంటే అవి నెగిటివ్ అయిపోతాయి. సో మీకు నెలకి మీకు తెలియకుండానే జరిగిపోతుంది, అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది, సన్లైట్ ద్వారానా లేకపోతే గ్రిడ్ ద్వారానా అనేది కస్టమర్కి అవసరమే లేదు. అంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఏసీస్ నడుస్తాయి, ఫ్రిడ్జ్, గీజర్స్ అన్నీ ఇంట్లో మనకేమి ఇబ్బంది లేకుండా. లో మెయింటెనెన్స్. అంటే అగ్రికల్చరల్ అంటే ఫార్మ్స్కి సోలార్ పంప్స్ మేము ఒకప్పుడు చేసాము. ఆల్మోస్ట్ 200-300 సోలార్ ఫార్మర్స్కి కూడా మేము పంప్స్ పెట్టించాము. ఇప్పుడు ఈ కాలంలో ఎవరికి ఇస్తున్నామంటే సోలార్, ఒకవేళ ఎవరన్నా ప్రైవేట్ సెక్టర్ కస్టమరు వాళ్ళకు ఫార్మ్ హౌస్ ఉంది, వాళ్ళకు సోలార్ పంప్ పెట్టించుకోవాలనుకుంటే వాళ్ళకి పెడుతున్నాం అనమాట. తీసుకోవాలి. ఒకవేళ మీరు సార్ చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు జనసమర్థ పోర్టల్ త్రూ అప్లై చేసుకుంటారా లోన్, లేకుంటే మా ద్వారా కూడా మేము లోన్స్ అందిస్తున్నాం కస్టమర్స్కి.
ఎలా కన్వీనియంట్గా ఉంటే వాళ్లకు అలా అందించేసి ఈఎంఐ ద్వారా సోలార్ పెట్టేస్తున్నాం. ఈరోజు ఒకవేళ కస్టమర్ డిసైడ్ చేస్తే సోలార్ వెళ్ళాలని వితిన్ 4 to 6 weeks అనేది సిస్టమ్ పెట్టేస్తాం. సో ఒక 2 months లోపల సిస్టమ్ ఇన్స్టాల్ అయిపోతుంది, వాళ్ళ కరెంట్ బిల్ అనేది తగ్గడం స్టార్ట్ అయిపోతుంది. సో చాలా నీట్ సీమ్లెస్ ప్రాసెస్. సార్ చెప్పినట్టు సీమ్లెస్ అంటే 1 point కాంటాక్ట్, 5-year వారంటీ ఉంటుంది సిస్టము. వాళ్ళు పెట్టిన సుమారుగా ఒక హౌస్కి 2,000 పైన కరెంట్ బిల్ అనుకుందాము, 2,500 వాళ్ళు ఒక 3 kilowatt సోలార్ సిస్టమ్ పెట్టించుకోవాలి. 3 kilowatt సోలార్ సిస్టమ్ పెట్టించుకోవాలంటే ఒక 200 square feet స్థలం ఉండాలి షాడో ఫ్రీ. ఆ సోలార్ పెట్టించుకున్న తర్వాత వాళ్లకు సంవత్సరంలో 30,000 పైన కరెంట్ బిల్ అనేది తగ్గుతుంది. ఈ సోలార్ సిస్టమ్ పెట్టించుకోవడానికి వాళ్లకు 2 లక్షలు ఖర్చు అప్ఫ్రంట్ అవుతుంది. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 78,000 78,000 అనేది సబ్సిడీ అందుతుంది. సో లాస్ట్కి వచ్చి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1,25,000 లోపలే ఉంటుంది. సో దాంట్లో మీటర్ మార్చటం, వాళ్ళ సబ్సిడీ అప్లికేషను, వాళ్లకు లోన్ కావాలంటే ప్రతి ఒక్కటి కంపెనీనే చూసుకుంటుంది అనమాట. వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన 1,25,000 వాళ్ళు సేవ్ చేసిన 30,000 అనుకుంటే వాళ్ళకు 3 నుంచి 4 ఏళ్లలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తిరిగి వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ప్రతి సంవత్సరం 30,000 సేవ్ చేస్తున్నట్టే కదండి. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ సోలార్ అనేది. ప్రకారం కావాలా, లేకపోతే పిల్లలు కింద టెర్రస్ మీద ఆడుకుంటున్నారా కూడా వాళ్ళు అడుగుతున్నారు ప్రపోజల్స్. సో అలాంటివి చాలా చాలా ప్రాజెక్ట్స్ చేసాము, ఎస్పెషల్లీ గవర్నమెంట్ బిల్డింగ్స్కి పెట్టడం అండ్ ఈవెన్ సో ఇప్పుడు బస్ని క్లీన్ చేసేస్తాయి అన్నమాట. ఇట్స్ వెరీ సీమ్లెస్. సో దట్ ఈస్ సంథింగ్ ఎల్స్ దట్ ఈస్ వెరీ ఎన్కరేజింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు మేము స్మార్ట్ ఎనర్జీ ఆప్టిమైజర్ కూడా ఫీచర్ లాంచ్ చేసాము. దాంట్లో యూ కెన్ find ways to reduce your consumption also. So compared to other solar companies, you will be able to save an additional 20% in your energy bills. So that is another feature that is very useful for homes as well as businesses. That is something else that we are doing. And Prayer